నేను ఇంతకు ముందు చేస్తున్న వీడియోల కంటే కాస్త డిఫరెంట్గా ఈరోజు వీడియో చేస్తున్నానండి. ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యత ఈరోజు నేను చేస్తున్న వీడియో. అంటే మీరేంటి చెట్లు ఎప్పుడు కూరలు ఇవి అవి అంటారు కదా, ఈరోజు ఏదో కొత్తగా ఉంది అనుకుంటే, నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ నండి 11 ఇయర్స్గా. ఆ ఎక్స్పీరియన్స్తో అంటే చాలా తక్కువ అవేర్నెస్ ఉంది. ఇన్సూరెన్స్ మీద అపోహలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి. దాని ప్రాముఖ్యత తెలియకుండా ఉంది. దాని ప్రాముఖ్యత మీకు తెలియజేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. కొన్నాళ్ళ క్రితం ఇన్సూరెన్స్ యొక్క ప్రాధాన్యత ఇలా ఉండేదండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ లైఫ్, నెక్స్ట్ వెహికల్, నెక్స్ట్ హెల్త్. ఇప్పుడు ప్రిఫరెన్స్ మారింది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇప్పుడు వెహికల్కి ఇస్తున్నారు, నెక్స్ట్ హెల్త్ అంటున్నారు. ఎందుకంటే రకరకాల జబ్బులు వస్తున్నాయి, అది కూడా ఓకే. లాస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి లైఫ్కి ఇస్తున్నారు. బట్ ఆర్థికంగా మనకి భరోసాని ఇచ్చేది మాత్రం లైఫ్ ఇన్సూరెన్స్ అండి. అంటే ఎన్నో బాధ్యతలు ఉంటాయి. మనం లేకపోయినా ఆ బాధ్యతలను నెరవేర్చాలి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ వల్ల మాత్రమే అవుతుంది. ఇంతకు ముందు పూర్వకాలంలో ఏమనుకునే వాళ్ళంటే చనిపోయిన వాళ్ళకి మాత్రమే వచ్చే డబ్బు అనేసి కొందరు సెంటిమెంట్గా ఇప్పటికీ అంటున్నారు, ఇన్సూరెన్స్ వేసుకుంటే మాకేమైనా అవుతుంది ఇలా అలా అని. దానికి కేవలం మనం చనిపోయాక వచ్చే డబ్బు మనకి ఆర్థిక అప్పుడు అవసరాలు మన కుటుంబానికి అవసరాలు తీర్చేది అని మాత్రమే కాకుండా పొదుపు అనే ఆలోచనలో కొంతమంది ఉన్నారు, వచ్చారు కూడా ఇప్పుడు ఆ ఆలోచనకి. ఇంకా కొంతమంది ఏదో ఇన్సూరెన్స్ అంటే 1 lakh ఉంటే చాలు, కవరేజ్ 2 lakhs ఉంటే చాలు, ఈ రకంగా ఆలోచిస్తున్నారు. ఒక మానసిక ఆర్థిక భరోసా అది. ఎందుకంటే మనకు తెలియకుండానే 6 నెలలకో సంవత్సరానికో అంతా ఇంత కడుతూ ఉంటాం. ఒక లంసమ్ అమౌంట్ వస్తుంది. అది ఇప్పుడు 50,000 తీసుకున్నామా అది ఇన్సూరెన్స్, 5 లక్షలు తీసుకున్నామా అది ఇన్సూరెన్స్. బట్ మనకి ఈ ఇన్సూరెన్స్ పీరియడ్ కాల పరిమితి అయిపోయినప్పుడు మనకి అవసరాలు ఎంత ఉంటాయో ఆ మేరకు లెక్కగట్టి తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఇప్పుడే 1,00,000కి వాల్యూ లేదు, 50,000కి వాల్యూ లేదు. ఇది ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ వేసుకొని మాకు 1,00,000 ఇన్సూరెన్స్ ఉందిలే, అది 15 ఏళ్ళ తర్వాత ఇంత వస్తుంది అంత వస్తుంది అనుకుంటే ఆ రోజుకి ఎంత వాల్యూ ఉంటుంది? జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి, ఆర్థిక అవసరాలు పెరుగుతున్నాయి, ఇంకా చాలా ఖర్చులు పెరుగుతున్నాయి. అలాంటప్పుడు మనం వేసుకునే ఇన్సూరెన్స్ మాత్రం అక్కడే ఆగిపోతుంది అనమాట, చాలా తక్కువ మొత్తంలో. ఇది అంటే పేపరే. చాలా కుటుంబాలకి ఇది చాలా ఉపయోగకరమైంది అనమాట. సింబల్లోనే ఉంది సేవ్ అని. ఇలా इंश्योरेंस विथ LIC एंड बी सिक्योर, जिंदगी के साथ में भी जिंदगी के बाद भी. అంటే జీవితంలోనూ జీవితానంతరం, అంటే జీవనానందం అనే ఒక పాలసీ మనం చనిపోయినా కూడా వస్తుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి అమౌంట్ పిల్లలకి వస్తుంది కాబట్టి ఈ స్లోగన్ అనమాట. ఇలా చాలా దాని మీదనే అన్ని అర్థాలు వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి. ఈ మధ్య వచ్చిన పేపర్ గమనించండి. ఇది LIC యాడ్ ఎంత పెద్దదో, ఫుల్ పేజ్. కేవలం ఇన్సూరెన్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్లో ఎగ్జామ్షన్ వస్తుంది కట్టే ప్రీమియంకి అనే ఉద్దేశంతో తీసుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అలాగే సెక్షన్ 80C ఇది బాగా తెలిసి ఉంటుంది ఎంప్లాయీస్కి. సెక్షన్ 10D ఇది ఎగ్జంప్షన్. అంటే మనకి ఇన్సూరెన్స్
కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తంగా వచ్చే అమౌంట్ ఈ సెక్షన్లో ఎగ్జామ్షన్ వస్తుంది, ట్యాక్స్ పడదన్నమాట. ఇది చాలా మందికి తెలియదు, ఇది మాత్రం చాలా మందికి తెలుసు. ఎందుకంటే ఎగ్జామ్షన్ వస్తుంది, మాకు ట్యాక్స్ పడుతుంది, అందుకోసమే మేము ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నాము అని చెప్పేవాళ్ళు ఎక్కువ. ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనం బ్యాంకుల్లో ఫిక్స్డ్లు వేస్తాము, రికరింగ్ డిపాజిట్లు వేస్తాము. అవి ఏం చేస్తాయంటే మనకి ఏదైనా జరిగినప్పుడు జస్ట్ ఆ వడ్డీ అంతవరకు మనం కట్టిన అమౌంట్ అవి మాత్రమే మన కుటుంబానికి అందిస్తాయి. ఇది అలా కాదు. ఎప్పుడైతే మనం ఆ అమౌంట్ పే చేసి మనకి జస్ట్ ఇన్సూరెన్స్ నంబర్ వచ్చిన ఆ క్షణం నుంచి 5 లక్షలకో 10 లక్షలకో మన లైఫ్ సెక్యూర్గా ఉంటుంది. ఏదైనా జరిగినప్పుడు మన కుటుంబానికి ఆర్థిక భరోసానిస్తుంది. ఎన్ని కుటుంబాలు చూస్తుంటాం, సంపాదించే వ్యక్తికి ఏదైనా జరిగినప్పుడు ప్రమాదమో ఇంకొకటో, లేదా తనకి ఏదైనా ఈ జాబ్ చేయలేని పరిస్థితిలో మంచంలో పడిపోయినప్పుడు ఎన్ని కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది, పిల్లలు ఉంటారు, వైఫ్కి జాబ్ లేకపోవచ్చు. అలాంటప్పుడు ఎంతమందిని చూస్తుంటాం మన చుట్టుపక్కల. అలా ఏదైనా జరిగినప్పుడు మాత్రం ఇన్సూరెన్స్ ఉందా, అప్పుడు వస్తుందా థాట్, రావాల్సింది అప్పుడు కాదు. మనం సంపాదించేటప్పుడే ఇప్పుడు నగలు, ఇల్లు, ఆస్తులు, స్థలము, ఇలా ఆస్తుల రూపంలో కొంచెం పెట్టుకొని ఉంటాం డబ్బులు. అలా కాకుండా వాటితో పాటు అంతో ఇంతో ఇన్సూరెన్స్లో కూడా పెట్టుకుంటే లోన్ తీసుకోవచ్చు. అలా కట్టలేని పరిస్థితి అయితే సరెండర్ చేయొచ్చు. చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. అంత ప్రాముఖ్యత ఉన్న ఇన్సూరెన్స్ మన దేశంలో 100 మందికి నాకు తెలిసి 20 మందికి కూడా లేదు అనుకుంటున్నాం. 100 మందిలో 20 మందికి కూడా తక్కువే ఉంటుంది అనుకుంటున్నాం. దీనిలో కూడా ఈ 20 మందిలో కూడా సరిపడా ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు ఒక టీవీయో, ఫ్రిడ్జో, ఇప్పుడు ఆవులు, కుక్కలు, వీటికి కూడా ఇన్సూరెన్స్ చేస్తున్నారు కదా. వాటి వాల్యూని బట్టి ఇప్పుడు ఫ్రిడ్జ్ 1 lakh దాని వాల్యూ అంటే ఇంత అనేసి దానికి ప్రీమియం కట్టించుకొని ఇంత ఇన్సూరెన్స్ అని ఇస్తున్నారు 1 lakh ఫ్రిడ్జ్కి. బట్ మన ఎన్నో ఆర్థిక బాధ్యతలు ఉంటాయి, మనకి ఎన్నో ఆర్థిక అవసరాలు ఉంటాయి. ఇప్పుడు ఒక జాబ్ చేసి ఒక ప్రైవేట్ జాబే చేసి రిటైర్ అయిపోయినప్పుడు వాళ్ళకి పెన్షన్ ఉండదు. అలాంటప్పుడైనా మనం ఒక 20 సంవత్సరాలు పని చేయగలం. ఆ తర్వాత పని చేయలేము అనుకున్నప్పుడు ఆ 20 సంవత్సరాల్లో మనం సంపాదించేటప్పుడు కొంచెం కూడబెట్టుకుంటే అది మనం రిటైర్ అయిపోయేటప్పటికి ఒక ఆర్థిక వనరుగా మనకు ఉపయోగపడుతుంది. ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి జనాలకి, కానీ ఆచరణ సాధ్యం కాదు. చాలా చాలా ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు వెహికల్ ఇన్సూరెన్స్ అంటే అడుగుతారు, బయట వెళ్తే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు అడుగుతారు కాబట్టి ఒకరోజు ముందుగానే పే చేస్తామన్నమాట మనం ఇన్సూరెన్స్ని. ఆ టైం అయిపోతానే కంపెనీ వాళ్ళైనా ఫోన్ చేస్తారు, మనమన్నా రిమైండర్ పెట్టుకొని ఉంటాం టగటగమని, ఎందుకంటే ఫైన్ పడుతుంది. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కి ప్రాముఖ్యత పెరిగిందంటే రకరకాల జబ్బులు, హాస్పిటల్కి వెళ్తే లక్షల బిల్లులు, ఓకే. బట్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఉంటే ఉంది, జస్ట్ ఉందంటే ఉంది, అలా మాత్రమే ఆలోచిస్తున్నారు తప్ప సరిపడా అంటే అట్లని ఇప్పుడు పెద్ద పెద్ద పొజిషన్లలో ఉన్న వాళ్ళకి ఇన్సూరెన్స్ గురించి అవగాహన ఉంటుంది, వాళ్ళ సేఫ్లో వాళ్ళు ఉంటారు. ఎంప్లాయీస్ గ్రూప్ ఇన్సూరెన్స్ అని ఇంకా వాళ్ళ సంస్థల తరపున ఇన్సూరెన్స్లు ఉంటాయి. ఇప్పుడు ఇలా అసలు ప్రాధాన్యత తెలియంది కొంతమందికి, అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, ఏమి చేయని వాళ్ళు, ఈవెన్ వాళ్ళకు కూడా అంతో ఇంతో ఇన్సూరెన్స్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ఈ సెక్షన్స్, ఎగ్జామ్షన్స్ ఇవన్నీ అవసరం లేకపోయినా ఏదో ఒక పొదుపు రూపంలో ఇప్పుడు అది చనిపోతే వస్తుంది అనుకునే ఆలోచనల నుంచి బయట రండి. ఇది కూడా ఒక పొదుపు మార్గం. ఇప్పుడు బ్యాంక్ రేట్స్ కూడా తగ్గుతున్నాయి అనేసి తగ్గినప్పుడు తీసేస్తారు, ఇంకంతే ఎలాగోలా ఖర్చు అయిపోతుంది. ఇది అలా కాదు కదా. మనం సక్రమంగా కట్టుకుంటూ వస్తే ఒక మంచి మొత్తంలో మనకి మెచ్యూర్ అయినప్పుడు వస్తుంది అమౌంట్. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే టోటల్గా ఫైనాన్షియల్ ప్రొటెక్షన్, అందుకే మనకి ఆర్థిక రక్షణ కల్పిస్తుంది. అంటే ఇప్పుడు మన ఖర్చులు, అవసరాలు అన్నీ పెరిగేటప్పుడు కట్టుకునే ఇన్సూరెన్స్ కూడా పెంచుకోవాలి కదా. అది పొదుపుగానే చూడాలి. అంటే రేపు మనమే తీసుకుంటాం, మనమే మన అవసరాలకు వాడుకుంటాం అని ఆలోచించాలి.
అలా కాకుండా ఏజెంట్లు ప్రోద్బలం మీద ఇస్తున్నాం, ఒకటో రెండో టర్మ్స్ కడతాం, 1 year 2 years కట్టడం వదిలేయడం, అది మీ డబ్బే కదా లాస్ అవుతుంది. ఇలా చాలా మంది, నేను నా పాలసీస్ కూడా 2 years కడతారు అంతే, మనం గుర్తు చేస్తాం, ఎన్నిసార్లు గుర్తు చేసినా ఏదో ఒకటి ఉంటుంది. అలా కాకుండా మాకు ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఉంది, ఈ మందులో కట్టాలి అనుకునే ఆలోచన ఉన్నప్పుడు అంతో ఇంతో అప్పుడప్పుడు పక్కకి పెడుతూ ఉంటే కట్టుకోవచ్చు. చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఇంత ఇంపార్టెన్స్, అదే మనిషి ఎప్పుడన్నా ఏదైనా చనిపోయినప్పుడు ఏం పెట్టారు, ఏం పెట్టినారు, ఆస్తులు ఉన్నాయా అని ఆలోచించే దానికంటే ముందు కూడా ఇన్సూరెన్స్ వేశారా అక్కడ గుర్తొస్తుంది. ఏజెంట్ తిప్పుకుంటారు, వేస్తామని ఉంటారు, వేయకుండా ఉంటారు. వేసింటే లక్కే, వేయకుండా ఉంటే ఆ రోజు అనుకుంటారు అయ్యో ఏజెంట్ మా డోర్ కొట్టి అడిగినా కానీ మేము వేయలేకపోయాము అని ఆ రోజు బాధపడుతుంది. చిన్న చిన్న పిల్లలు ఉండొచ్చు, వాళ్ళకి ఆర్థిక అవసరాలు తీర్చడానికి మనం ఉన్నా లేకపోయినా డబ్బు అయితే కావాలి కదా, వాళ్ళు బ్రతకడానికి డబ్బులు అయితే కావాలి. అంటే మనము లేని లోటు ఆ ఎల్ఐసి అమౌంట్ ఆ కుటుంబానికి తీరుస్తుంది. మనం తీర్చే ఆర్థిక బాధ్యతలన్నీ ఎల్ఐసి తీరుస్తుంది. అప్పు ఇచ్చుంటాం, వాళ్ళు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, మనిషి లేడు కాబట్టి మీరే మాకు బాకీ అన్న అలా ఉన్నాయి రోజులు. ఒక ఎల్ఐసి కంపెనీ మాత్రమే డోర్ కొట్టి వచ్చి ఇదిగోండి మీ వాళ్ళు ఇలా ఎల్ఐసి చేశారు ఈ అమౌంట్ అని చెప్పి మనిషి లేనప్పుడు, ఈ లోకంలో లేనప్పుడు కూడా వచ్చి డబ్బులు అందజేస్తారు. ఇలా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు ఉద్యోగస్తులు అనుకోండి, ఈ ఊరు ఇంకా వేరే ఊరికి వెళ్తారు, ఈ బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. లోన్స్, ముఖ్యంగా లోన్స్ 3 సంవత్సరాలు కట్టిన తర్వాత లోన్ తీసుకునే ఫెసిలిటీ ఉంది. ఎట్లా 24 hours నుంచి మాక్సిమం 48 hours మనం అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే 48 hours లో మన అకౌంట్ లో డబ్బులు పడతాయి. అదే మనం గోల్డ్ తీసుకోవాలన్నా మనం మన గోల్డ్ ఎత్తిపోయి పెట్టి ఇంత ఇంట్రెస్ట్ కట్టి తెచ్చుకుంటాం. అదే మనం పర్సనల్ లోన్కి వెళ్తే ఎంత ప్రాసెస్ ఉంటుంది, ఒక ఆస్తి పెట్టాలన్నా ప్రాసెస్ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు మన జస్ట్ బాండు మనకి కావాల్సిన వాళ్ళు అడిగిన కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే మాక్సిమం 48 hours లో, ఇప్పుడంతా ఆన్లైన్ ట్రాన్సాక్షనే కదా, 48 hours లో మనకి అకౌంట్లో అమౌంట్ పడుతుంది. ఇట్లా అవగాహన లోపం వల్లనే చాలా మంది ఇన్సూరెన్స్ చేసుకోవడం లేదు. అంటే ఏదో ఏజెంట్ అడిగారనో ఎవరో ప్రోద్బలం చేశారనో ఇలా కాకుండా మీరు ఆలోచించండి. మరి వెహికల్కి ఎందుకు చేసుకుంటున్నా? ఒక్కరోజు మిస్ అవ్వకుండా దానికి ఏమన్నా జరిగితే దాని ప్లేస్ లో ఇంకొక బండిని రీప్లేస్, థెఫ్ట్ అయినా యాక్సిడెంట్ అయినా ఇంకోటైనా దాని ప్లేస్ లో ఇంకోటి రీప్లేస్ చేసుకోవాలి అంటే కొంచెం ఇన్సూరెన్స్ అమౌంట్ కట్టి ఒక పెద్ద ప్రీమియం అక్కడ వచ్చేటట్టుగా మనం ఏర్పాటు చేసుకుంటాం. అట్లా ఎంతో విలువైన మన జీవితానికి ఇన్సూరెన్స్ వద్దా, ఆర్థిక భద్రత వద్దా? ఆలోచించండి. ఎందుకంటే ఒక ఏజెంట్గా మేము చాలా ఫేస్ చేస్తుంటాం, చూస్తుంటాం అనమాట. ఏదో ఏజెంట్ కోసం 1 year వేయడం, 2 years వేయడం, అది మళ్ళీ ఇంకా వదిలేసుకోవడం, అలా చేయకండి. ఇన్సూరెన్స్ అనేది కూడా ఒక పొదుపు మార్గమే. మనకు తెలియకుండానే ఇప్పుడు ఏజెంట్ గుర్తు చేయడమో, ఎల్ఐసి ఆఫీస్ నుంచి మెసేజ్ రావడమో, ఏదో ఒకటి. ఇప్పుడు అంత ఆన్లైనే కదా. ఇంతకుముందు అయితే వెళ్ళి క్యూలో నిలబడాలి, అబ్బాయి ఎవరు కడతారు, ఏదైనా కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఆఫీస్కి వెళ్ళాలి. ఇప్పుడంతా లేదు కదా, ఫోన్ కొడితే ఏజెంట్ చెప్తారు. లేదు అంటే ఆన్లైన్లో మీరు పే చేయడానికైనా, వివరాలు తెలుసుకోవడానికైనా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. ఎందుకంటే నేను చాలా కుటుంబాలను చూశాను, ఆర్థిక భరోసా లేకుండా జస్ట్ ఇన్కమ్ వస్తుంది ఏదో ఖర్చులు పెట్టుకుంటాము అనేసి. వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక 5-10 సంవత్సరాల తర్వాత ఆదాయం ఆగిపోవచ్చు, సడన్ గా ఏమన్నా జరగచ్చు. అలాంటప్పుడు ఒక ఆర్థిక భరోసా, చాలా పెద్ద ఆర్థిక భరోసా ఇన్సూరెన్స్ పాలసీ, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ. డోంట్ నెగ్లెక్ట్ దట్. చేసుకోండి. ఇంకా ఎవరెవరికైనా అవగాహన కల్పించండి. దీని ప్రాధాన్యత ఇంత ఉంది అనేది ఏదైనా కుటుంబాలను చూసినప్పుడు ఆర్థికంగా వాళ్ళు ఏ అండాదండా లేకుండా ఇంకేమన్నా జరగరాని జరిగి సంపాదించే మనిషికి జరిగినప్పుడు ఆ పిల్లలు వాళ్ళు పడే బాధలు మేము చూస్తూ ఉంటాం. ఎందుకంటే మేమే కూడా చెప్పుకుంటాం వేసుకోండి అనేసి, అప్పుడు వాళ్ళకి అర్థమై ఉండదు. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కూడా అవగాహన లేని వాళ్ళకి, అంటే ఇది చిన్న మొత్తమే మనం పొదుపు చేసేది. అంటే ఇప్పుడు ఇంత కడితే మాకు ఎంత వస్తుంది అంటారు కదా, ఒక్క రోజుగా మీరు పెట్టుబడి అక్కడ మాకు ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక్కసారిగా అమౌంట్ అయితే కట్టరు. సంవత్సరానికి 6 నెలలకు కొంచెం కొంచెం అమౌంట్ కడతారు. మీకు రక్షణ ఉంటుంది, మీకు సెక్యూరిటీ ఉంటుంది.
అంటే మనకి ఏమన్నా అయినప్పుడు, లేదా ఒక 10, 15, 20 సంవత్సరాల తర్వాత ఒక పెద్ద మొత్తంలో మనకి ఆర్థికంగా ఆదుకోవడానికి ఒక అమౌంట్ వస్తుంది. అందుకని చాలా ప్రాముఖ్యత ఉన్న ఈ ఇన్సూరెన్స్ ని అందరూ వేసుకొని సేఫ్ గా సెక్యూర్ గా ఉంటారని ఆశిస్తాను.